అక్షర్పురి గ్రామంలో మంగరు తన తల్లి మాయాతో కలిసి నివసించేవాడు. ఆ ఊర్లో ఎముకలకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంది. అది వాళ్లకి తరతరాలుగా వచ్చే అనారోగ్యం అయిపోయింది. ఇవాళ మంగరు 70 ఏళ్ల తన తల్లిని వీల్ చైర్లో కూర్చోపెట్టుకుని దుకాణానికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఏంటి విషయం మంగరు? ఇవాళ అమ్మతో పాటు నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి? అదే అన్నయ్య, మీరు వీల్ చైర్ మాకిచ్చారు కదా, అది సరిగ్గా లేదు. దీన్ని తీసుకుని కనీసం 4 రోజులు కూడా కాలేదు, మళ్ళీ పాడైంది. మొత్తం ఊరంతా కూడా ఇదే ఉపయోగిస్తున్నారు. నువ్వు 2 ఏళ్ల క్రితం కొన్నావు, మరి ఇప్పుడు పాడై ఉంటుంది కదా. చూడు బాబు బడాయి, మీ నాన్న ఏ వీల్ చైర్ అయితే తయారు చేసేవారో అది చాలా దృఢంగా ఉండేది. 2 తరాల వారు ఉపయోగించేవారు. అదేంటంటే దాన్ని నాన్నగారు తయారు చేసేవారు. ఇలా చూడు, నీకు వద్దంటే చెప్పేశాయి, లేకపోతే డబ్బులున్నప్పుడు రా. పద మంగరు, ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి సర్పంచ్ ఇంటి వైపుకి వెళ్తారు. రా మంగరు. నమస్కారం అమ్మా, చెప్పండి, నేను మీకు ఏం సేవ చేయగలను? ఇప్పుడే బడాయి దుకాణం నుంచి వస్తున్నాము. మాకు ఏ సాయమూ దొరకలేదు. మీకు గనక వీలైతే ఏదైనా పాత వీల్ చైర్ ఉంటే నాకివ్వండి. మీరేమి కంగారు పడకండి, ఈసారి వీల్ చైర్స్ పంచుతాం కదా, వాటిల్లో మీకు కూడా ఒకటిస్తాను. సర్పంచ్ గారు, ఒక మాట అడగనా? అడుగు అడుగు, ఏంటి ఆ విషయం అడుగు. మనం ఈ అనారోగ్యాన్ని పూర్తిగా సరిచేసే వరకు ముందుకు పోలేమేమో అనిపిస్తుంది. మంగరు, నువ్వు చెప్పిందైతే నిజమే, కానీ మనం దీనికోసం అయితే ఏమీ చేయలేము. మీరందరూ యవ్వనంలో ఉన్నారు, ప్రయత్నం చేయండి. మీ ఆయువులో దీని ప్రభావం ఏమీ పడకుండా ఉండడానికి. సరే సర్పంచ్ గారు, సరే, ఇక మేము వెళ్తాము. మంగరు తన ఇంటికి వెళ్ళిపోతాడు. బడాయి కేవలం తన లాభం కోసమే బలహీనమైన వీల్ చైర్లను తయారు చేస్తాడు. దానివల్ల మంగరు చాలా నిరాశ చెందుతాడు. రాత్రవుతుంది. మాయ నిద్రపోగానే మంగరు నది ఒడ్డుకి తిరగడానికి వెళ్తాడు. మంగరు నది ఒడ్డున కూర్చొని రాళ్లను విసురుతూ ఉంటాడు. తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అసలు ఈ ఊరికి ఏమో సమస్య వచ్చిందో ఏమో. వయసు 50 అవగానే ఎముకలన్నీ బలహీన పడిపోతున్నాయి. ఇక ఆ బడాయి అందరికి అవసరం ఉందని తెలిసి కావాలనే వస్తువులన్నీ త్వరగా పాడైపోయేటట్లు చేస్తున్నాడు, మాటి మాటికి కొనుక్కోవడానికి. అంతలో నదిలో నుంచి ఒక మహిళ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి! అరే, ఎవరు? ఏమైంది? గట్టిగా అరుస్తూ ఆ గొంతు బయటికి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది అది ఒక గాయపడిన మొసలి అని. దాని కాలికి చేపల వాళ్ల కొక్కెం గుచ్చుకొనుంటుంది. ఓరి భగవంతుడా, ఏంటిది? నాకు సాయం చెయ్యి, నన్ను కాపాడు! మంగరుకి చాలా భయంగా ఉంటుంది. అయినా సరే తను ధైర్యం చేసి ఆ మొసలి బాధను దూరం చెయ్యడం కోసం దగ్గరకు వెళ్తాడు. మంగరు మొసలి కాలి మీద నుంచి ఆ కొక్కాన్ని తీస్తాడు. ఒక బట్టతో ఆ గాయానికి కట్టు కడతాడు. నీకు ఇక కాస్త ఊరట కలుగుతుంది. అప్పుడే ఆ మొసలి ఒక అందమైన జలకన్య రూపంలోకి పరివర్తన చెందుతుంది. ఆమె మంగరుతో నవ్వుతూ ఇలా అంటుంది. నేను ఒక జలకన్యని. నాకు ఒక పెద్ద శాపం తగిలింది. నేను నా రూపాన్ని చూసుకుని అహంకారంతో ఒక ఋషితో క్రూరంగా మాట్లాడాను. ఆయనని అవమానించాను. అప్పుడే ఆయన నన్ను శపించారు, నేను భయంకరమైన మొసలిగా మారిపోతాను అని. ఎవరైనా నిజాయితీ గల సాహసవంతుడు వచ్చినప్పుడు, నా ఈ రూపాన్ని చూసి కూడా నాకు సాయం చేసినప్పుడు నేను ఈ శాపం నుంచి విముక్తి పొందుతాను అన్నారు. సాహసం, ధైర్యం, మంచి గుణం నీకు అన్నీ ఉన్నాయి. ఈ గుణాలన్నిటితోనూ సంతోషించి నేను నీకు ఒక కోరికను కోరుకునే అవకాశం ఇస్తున్నాను. నాకు నా గురించైతే ఏమక్కర్లేదు దేవి, కానీ కావాలంటే ఈ ఊరికి ఏదైతే ఎముకల రోగముందో అది పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. నువ్వు స్వార్థరహితుడివి కూడా. సరే, తథాస్తు. మీ ఇంటి దగ్గర ఒక బావి ఏర్పడుతుంది. ఆ బావిలో కేవలం పాలతో తయారు చేసిన వస్తువులను నువ్వు నీ ఇష్ట ప్రకారం బయటికి తీయచ్చు. కానీ అవన్నీ ఊరికి ఎలా సహాయపడతాయి దేవి? పాలు ఎముకలకు చాలా లాభదాయకంగా ఉంటాయి. పైగా ఇవి దివ్యమైన పాలు. ఆ పాలు తాగినా లేక ఆ చుట్టుపక్కల ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి.
గుర్తుంచుకో మంగురు, ఇది నీ గుణాన్ని చూసి నేను నీకిస్తున్నాను. దీన్ని నువ్వు కేవలం నీ ఇష్ట ప్రకారమే ఉపయోగించగలుగుతావు. ఇక నేను బయలుదేరుతాను. అంతా మంచే జరుగుతుంది. మంగురు ఎంతో సంతోషంగా తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి బావి కనిపిస్తుంది. ఆ బావిలో తెల్లని పాలు ఉంటాయి. జై జలకన్య. మరుసటి రోజు మంగురు పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. అందరూ మంగురు వాళ్ల ఇంటి దగ్గరికి చేరతారు. అక్కడ ఊరి వాళ్లందరితో పాటు సర్పంచ్, బఢాయి, ఇంకా సోమ్నాథ్ కూడా ఉంటారు. మీ అందరికీ స్వాగతం. నేను మీకు ఒక ప్రత్యేకమైన పని మీద ఇక్కడికి పిలిచాను. వినడానికైతే చాలా ప్రత్యేకమైన పనిలాగానే అనిపిస్తుంది, కానీ విషయం ఏంటో చెప్పు. నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి ఆ విషయం ప్రత్యేకమైతే బాగానే ఉంటుంది. నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను కదా. అవునవును, ఖచ్చితంగా ప్రత్యేకమైంది. ఇక్కడ ఈ బావిని చూస్తున్నారు కదా, ఒక జలకన్య మన ఊరి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ పాల బావిని ఏర్పాటు చేసింది. నేను నా కోరిక ప్రకారం ఏ ఫల పదార్థాన్ని అయితే ఈ బావి నుంచి తీస్తానో దాని చుట్టుపక్కన ఉంటేనే ఊరి వాళ్ళ ఎముకల సమస్యలన్నీ తొలగిపోతాయి. తరతరాలుగా వస్తున్న ఈ ఎముకల సమస్యలన్నీ తొలగిపోతాయి. తమాషగా ఉందా? ఇదే ప్రత్యేకమైన విషయం. దీనికోసమో మమ్మల్ని పిలిచావు? నాకు తెలుసు ఈ వరం శాపం విషయాలు నమ్మడం కష్టమని. ఒకసారి ఈ బావిలోని పాలను రుచి చూడండి. మంగురు చెప్పిన మాటలను విని ఊరి వాళ్లందరూ కూడా బావిలోకి తొంగి చూస్తారు. అక్కడ చూసేసరికి నిజంగానే ఆ బావిలో పాలు ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మంగ్లు బకెట్లో పాలు తీసి అందరికీ పాలు ఇస్తాడు. నా వయసు కూడా ఇప్పుడు ఎముకల సమస్య మొదలయ్యే ఆ సరిహద్దు దాటే పరిస్థితుల్లో ఉంది. కానీ ఈ పాలు తాగ్గానే కాస్త నాకు ప్రభావం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. అవును సర్పంచ్ గారు, మీరు సరిగ్గానే చెబుతున్నారు. ఒకవేళ మనం మంగరు మాట వింటే మనం ఈ అనారోగ్యం నుంచి బయటపడవచ్చు అనిపిస్తుంది. అవును సోమనాథ్, నేను అందుకనే మిమ్మల్ని పిలిచాను. నేనేమనుకుంటున్నానంటే మనమందరం కలిసి ప్రతి ఇంటికి ఈ పాలతో తయారు చేసిన పదార్థాన్ని ఇద్దాం. నా కోరిక ప్రకారం ఇది పన్నీర్ రూపంలో బయటకు వస్తుంది. ఏమంటారు మీరు? సరే మంగురు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు అందరూ కలిసి ఇంట్లో పన్నీరు తయారు చేయటం మొదలు పెడతారు. ఊర్లో సంతోషాల సంబరాలు మొదలైనట్టు అనిపిస్తుంది. ఊరి వాళ్లందరికీ ఒక ప్రత్యేకమైన బలం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు తరతరాలుగా వస్తున్న ఈ అనారోగ్యానికి అంతం ఎలా జరుగుతుంది అని, అది ఎంత సుఖదాయకంగా ఉంటుంది అని. మేస్త్రి ఇంకా సర్పంచ్ మంగురు ఇంట్లోనే కూర్చునుంటారు. మాయ కర్ర సహాయంతో నడుస్తూ ఉంటుంది. కాని ఇప్పుడు తను బాగా నడుస్తోంది. కేవలం 2 నెలల్లోనే ఎంత మార్పు వచ్చిందంటే మాటల్లో చెప్పలేను. అవును సర్పంచ్ గారు, అంతా బాగానే ఉందంటే కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. రాబోయే తరాలకు ఎప్పుడు ఏ సమస్య రాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ బడాయి అతను నన్ను చాలా విసిగించేస్తున్నాడు. నేను ఊరికి సాయం చేయకూడదని చిన్నప్పటి మా స్నేహం మీద ఒట్లేస్తున్నాడు. అది కుదరకపోయేసరికి సంబంధం తెంచేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఇది చింతించాల్సిన విషయం కదా. అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడు సర్పంచ్ గారు? నువ్వు అమాయకుడు మంగురు, అందుకే నీకేం అర్థం కావడం లేదు. ఒకవేళ అందరి సమస్యలు తీరిపోయాయి అంటే అతని వ్యాపారం మూర్తపడిపోతుంది కదా. మంగురు ఆలోచనలు పడతాడు. కాని తను సమాధానం మాత్రం చెప్పలేదు. నువ్వేం మాట్లాడటం లేదని మంగురు, ఏదైనా ఆలోచన ఉంటే వెంటనే మాతో చెప్పొచ్చు. లేదు, మనకి ఏం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ ఎందుకని? ఒకవేళ నిజంగానే బడాయి ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మీరే అర్థం చేసుకోండి. నేను బడాయి మీద ఇంకా నమ్మకం పెట్టాలనుకుంటున్నాను. ఏదైనా సమస్య వచ్చినా కూడా దాని ప్రభావం ఊరి వాళ్ళ మీద అస్సలు పడదు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం మంగురు. అందరూ ఇళ్లకు వెళ్లిపోతారు. మంగురు ఊర్లో పాలు పంచడానికి బయలుదేరతాడు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోతుంది. బడాయి బావి దగ్గర ఒక బకెట్లో ఏదో తీసుకొని తనలో తని మాట్లాడుకుంటూ ఉంటాడు. వచ్చాడు పెద్ద నా వ్యాపారాన్ని నాశనం చేయడానికి. అందరి ముందు పెద్ద గొప్పవాడు అయిపోతామనుకుంటున్నాడు కదా. ఈ కెమికల్ మొత్తాన్ని కలిపేసి పాలను పాడు చేసి పడేస్తాను. అప్పుడు చూస్తాను. బడాయి బకెట్లో ఉన్న కెమికల్ ని బావిలో పడేస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆ బావిలో నుంచి ఆ అందమైన జలకన్య బయటికి వస్తుంది. ఈ ప్రపంచంలో కర్మలు చాలా పెద్ద ఆటను ఆడతాయి. కావాలనుకున్నా వద్దనుకున్నా, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మలు చెయ్యకపోతే జీవితం ముందుకు సాగదు.
ఎవరు నువ్వు? నువ్వు ఏమంటున్నావు? నేను ఏమంటున్నాను అంటే, ఒకవేళ కర్మలు చెయ్యాలి అంటే మంచి కర్మలు చెయ్యాలి, లేకపోతే చెడు కర్మల ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అలాగా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నన్నెవరు శిక్షిస్తారు? భ్రష్టు పట్టిన నీ ఆలోచనలకు, కర్మలకు ఒకటే ఉపాయం ఉంది. నేను నిన్ను శపిస్తున్నాను. నీ ఎముకలు పూర్తిగా బలహీన పడిపోతాయి. నీ భారాన్ని నువ్వు మోసుకోలేకపోతావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఈ శాపం ఎప్పుడు పోతుంది అంటే, ఏ మనిషి అయితే భ్రష్టు పట్టిన ఆలోచనలు లేకుండా నిజాయితీగా ఉంటాడో అతను నీకు సాయం చేసినప్పుడు. నువ్వు చేసిన నీచమైన పనుల గురించి తెలిసినా నిన్ను క్షమించాలి. అంతలో బడాయి ఉన్నట్టుండి నిలబడలేక నేల మీద పడిపోతాడు. జలకన్య అక్కడ్నుంచి మాయమైపోతుంది. నన్ను కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి. మంగ్రు అప్పుడే సోమ్నాథ్తో అక్కడికి వస్తాడు. అతను చూసేసరికి బడాయి ఒక ప్రాణం లేని వస్తువులాగా నేల మీద పడిపోయి ఉంటాడు. అరే బడాయి, ఏమైంది నీకు అసలు? నన్ను కాపాడు, నన్ను క్షమించు, ఈ శాపం నుంచి నాకు విముక్తి కలిగించు. కానీ నువ్వు అసలు ఏం చేశావని? అది అది బడాయి ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్తాడు. సోమ్నాథ్ చాలా కోపంగా ఇలా అంటాడు. నువ్వు చేసిన పనికి నిన్ను అస్సలు క్షమించకూడదు. దయచేసి క్షమించండి నన్ను, క్షమించండి నన్ను, క్షమించండి నన్ను. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నీచమైన పనులు చేసినందుకే నీకు ఈ శిక్ష పడింది. అందరి బాధల్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు. ఆ బాధల నుండి వారు విముక్తి పొందేలోపు మళ్ళీ వాళ్ళని బాధల్లోకి నెట్టాలనుకుంటున్నావు. నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. నేను అదే బాధను అనుభవిస్తున్నాను. నాకిప్పుడు అర్థమైంది. మా నాన్న అందరికీ ఎందుకంత సాయం చేశారో తెలిసింది. సరే, నేను ఏ షరతు లేకుండా నిన్ను క్షమించేస్తున్నాను. నీలో ఉన్న మానవత్వం నిద్రలేచిందని నేను అనుకుంటున్నాను. అంతలో బడాయికి నయమయ్యి మంగురుకి చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ఊరిలో ఉన్న అనారోగ్యం పూర్తిగా దూరమైపోతుంది.